హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్‌లో దోసరుగుల పప్పు చేసుకున్నానండి. దోసరుగులు అంటే ఎండబెట్టిన దోసకాయలు ఉంటాయి కదా! వాటితో పప్పు వండాను. ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని పప్పుని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఎర్రపప్పు తీసుకున్నానండి. ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ దోసరుగులు ఉన్నాయి కదా! వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తర్వాత వేడి వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక 1 మినిట్ తర్వాత దోసరుగులు వేసుకొని అయితే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా వేసుకున్నానండి. కొంచెం పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత పైనుంచి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా పప్పుని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పైనుంచి అయితే మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. మీకు నచ్చితే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?